రాను రాను సమాజంలో మానవ సంబంధాలు ఏమవుతున్నాయో ఎవరికీ అర్థం కాకుండా ఉన్న పరిస్థితి. ఏది అక్రమ సంబంధమో, ఏది సక్రమ సంబంధమో, ఏది వివాహేతర సంబంధమో, ఏది వివాహ సంబంధమో కూడా అర్థం కాని ఒక క్రిటికల్ సిట్యుయేషన్‌లో మన మనుషులందరూ బ్రతుకుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా సెలబ్రిటీల విషయాలకెళ్తే ఇంకో అడుగు ముందుంటున్నారు వీళ్ళందరూ. రీసెంట్‌గా జరిగినటువంటి 'రాజ్ తరుణ్' అండ్ 'లావణ్య' ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఆధ్యాత్మికవేత్త శ్రీ ఇంగువ కరుణ గారున్నారు. నమస్తే అమ్మ. నమస్తే. మొన్న నార్సింగి పోలీస్ స్టేషన్‌లో సరదాగా ఒక కంప్లెయింట్ వచ్చింది. హ్మ్. ఒక అమ్మాయి వచ్చి నన్ను ఒకతను 11 ఏళ్లుగా వాడుకొని ఇప్పుడు పెళ్లి చేసుకొని పో అన్నాడండి. ఆ! పైగా 11 ఇయర్స్ రిలేషన్ మాది. హ్మ్. రీసెంట్‌లీ ఆయన ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు. హ్మ్. ఆమెకి నేను ఫోన్ చేసి అమ్మాయి ఆహ్, నాకు కావాల్సినోడు నీతో తిరుగుతున్నాడు. నువ్వు వదిలేస్తే గాని నా దగ్గర రానంటున్నాడు అని చెబితే, హ్మ్. ఏమే నేను నిన్ను చంపేస్తా ఇంకోసారి ఫోన్ చేస్తే అని నన్ను బెదిరించింది. హ్మ్. నాకు వాళ్ళ నుంచి ప్రాణహాని ఉంది. హ్మ్. నన్ను కాపాడండి. నాకు న్యాయం చేయండి అని ఒక కంప్లెయింట్. సరదాగా. ఆ! ఇప్పుడు అసలు విషయంలోకెళ్తే హ్మ్. ఈ అమ్మాయి ఎలిగేషన్ ఏంటే 'రాజ్ తరుణ్' అనే ఒక హీరో హ్మ్. నన్ను 2014 నుంచి నాతో పాటు ఉన్నాడు. లివింగ్ రిలేషన్‌లో ఉన్నాం మేము. హ్మ్. గుడిలో పెళ్లి చేసుకున్నాడని ఒక ఒక దగ్గర, హ్మ్. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చానని ఇంకో దగ్గర చెప్పింది. ఏది హ్మ్. నిజమో తెలీదు. 2 చోట్ల 2 రకాలుగా చెప్పింది. హ్మ్. తరువాత నన్ను డ్రగ్స్ కేస్‌లో ఇరికించి నన్ను జైలుకి పంపించాడు. హ్మ్. బలవంతంగా నా చేత పిచ్చి పిచ్చి పనులన్నీ చేయించాడు. వాడికి అమ్మాయిల పిచ్చుంది. నా ముందే చాలా మందితో తిరిగేవాడు. హ్మ్. అండ్ ఇలాంటి ఎలిగేషన్స్. పైగా ఏంటిది అని క్వెషన్ చేస్తే నన్ను చంపేస్తా అని బెదిరిస్తున్నాడు. హ్మ్. నాకు ఏం చేయాలో పాలుపోట్ల. అలానే నేను వాడిని వదులుకోలేకపోతున్నాను. హ్మ్. నాకు న్యాయం చేయండి అని ఈవిడ వెర్షన్. ఈ అబ్బాయి వెర్షన్ ఏంటంటే, మేమిద్దరం కలిసుంది. నేను సినిమా ఇండస్ట్రీకొచ్చిన కొత్తల్లో జేబు చూసుకున్నప్పుడు, పర్సు చూసుకున్నప్పుడు కొంచెం నాకు అద్దంలో మొహం చూసుకోవడానికి ఈవిడ సహాయం చేసింది. హ్మ్. పర్వాలేదు. అప్పుడు నాకు ఆ కృతజ్ఞత ఉంది. హ్మ్. 3 ఏళ్ళు కలిసున్న మాట వాస్తవమే. హ్మ్. మంచిదైతే పెళ్లి గూడా చేసుకుందాం అని అనుకున్నా నేను. మైండ్‌లో అనుకున్నా. హ్మ్. తర్వాత ఈవిడ డ్రగ్స్‌కి అలవాటు పడింది. వద్దని చెప్పినా వాదించట్ల. నాకు మందు, సిగరెట్ అలవాటుంది కానీ నేనెప్పుడు వాటి జోలికెళ్ళలా. హ్మ్. కానీ ఈవిడెళ్తుంది. పైగా నేను ఆమెను కొంచెం దూరం పెట్టగానే హ్మ్. ఇంకో అబ్బాయితో ఎఫైర్ పెట్టుకుంది. నా ఇంట్లో నేను పైనుంటాను. కింద ఈవిడ ఉండేది. అతనితో కులికేది. హ్మ్. నాకు తెలుసు ఆ విషయమంతా. 4 ఏళ్ళు ఆయనతో గూడా కలిసున్న తర్వాత హ్మ్. ఆయన గూడా నేను నిన్ను పెళ్లి చేసుకొని పో అంటే, గుంటూరు పోలీస్ స్టేషన్‌లో ఇతను నన్ను వాడుకొని వదిలేసాడని కేస్ పెట్టింది. నా దగ్గర ఆ ఎఫ్ఐఆర్ గూడా ఉంది. సేమ్ హ్మ్. ఇప్పుడు అలాంటి కేసే నా మీద పెడుతుంది. నిన్ను డ్రగ్స్ కేస్‌లో ఇరికిచ్చానంటుంది. నాకు నిజంగా అంతుంటే ఇప్పుడు ఈ కంప్లెయింట్ ఇంతవరకు రాదు కదా! హ్మ్. నన్ను అర్థం చేసుకోండి. నాకు ఆవిడ అంటే ఇష్టమే. కృతజ్ఞత భావం ఉంది. తనని నేను ఏమనల. కాకపోతే ఏంటంటే స్లోగా దూరం పెడదాం అనుకున్నాను. ఇంతలో ఈ విషయం ఆవిడకి తెలిసిపోయింది. హ్మ్. నా పరువు తీయాలనుకుంది. ఈవిడ ఇంకేం జెప్పింది అంటే 'తిరగబడ్రా స్వామి' అనే సినిమా హీరోయిన్ 'మాల్వి మల్హోత్రాతో వీడికి రిలేషన్ ఉంది. ఆ 'మాల్వి మల్హోత్రా' తమ్ముడు నన్ను బెదిరించాడు అని హ్మ్. చెప్పింది. హ్మ్. మీరిద్దరు కొట్టుకు చస్తే మధ్యలో నా పేరెందుకొచ్చిందని ఆ 'మాల్వి మల్హోత్రా' బయటికొచ్చి హ్మ్. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఈమె మీద కంప్లెయింట్ జేసింది. ఓహో! వాళ్ళిద్దరు కొట్టుకు చస్తే చావండి. హ్మ్. మధ్యలో నేనేం జేశా మీకు? హ్మ్. నన్ను బెదిరించాడని, నన్ను వాడుకున్నాడని పిచ్చి పిచ్చిగా నా మీద అలిగేషన్స్ పాస్ చేశావు. హ్మ్. నాకిప్పుడే కెరియర్ ఫస్ట్ సినిమా. ఇంకా నేను బతకాలి ఇండస్ట్రీలో. ఇప్పుడు హ్మ్. నాకెవడు అవకాశాలిస్తాడు? పరువు నష్టం దావాలాగా ఆమె మీద ఈమె కేసేసింది. హ్మ్. ఇక ఇట్లా చుట్టుతా ఉందన్నమాట. ఇంకా ఈ వ్యవహారం కొలిక్కైతే రాలా. హ్మ్. దీన్ని ఎలా చూడాలమ్మా చెప్పండి ఒకసారి? ఇప్పుడు ఈ కథనం అంతా వింటే దీనికి అచ్చ తెలుగులో పచ్చిగా చెప్పాలంటే ఒక పేరు ఉంటుంది. దీన్ని రంకు భాగవతం అంటారు ఓకే. యాక్చువల్‌గా. అంటే ఆ భాగవతము నడపడమే కాకుండా బెడిసి కొట్టి రచ్చకి తెచ్చుకున్నారు వాళ్ళ జీవితాల్ని. అది సమాజంలో అందరికీ కూడా ఒక కాలక్షేపం పాయింట్ లాగా తయారైంది వాళ్ళ జీవితం. దానికి పూర్తి బాధ్యత వాళ్ళిద్దరే. ఏవండీ? మొట్టమొదటగా మాట్లాడాలి అంటే అమ్మాయి గురించి మాట్లాడదాం. ఆడపిల్ల అంటే ఎంతో కొంత వాస్తవం లేకుండా ఏ ఆడపిల్ల రచ్చకెక్కడానికి అంత తొందరగా ముందడుగు వెయ్యదు. ఎంత బరి తెగించిన ఆడపిల్లైనా కొంచెం భయభక్తులతోటి ఏమో నా భవిష్యత్తు ఏమైపోతుందో, తల్లిదండ్రులు వెనక్కి వెడితే చూస్తారో లేదో, ఇంకెవరైనా పెళ్ళాడతారో లేదో,
ఇతన్ని విడిచిపెడితే ఈ భోగభాగ్యాలు మిస్ అయిపోతానేమో అనే భయాందోళనలు ఉంటాయి అమ్మాయికి. అందువల్ల అకారణంగా సరదాగా కంప్లైంట్ అనేది అంత త్వరగా ఏ ఆడపిల్ల ఆ స్థితిలో ఉన్న పిల్ల ఇవ్వదు అని నా అభిప్రాయం. సరే, కొంతవరకు వాస్తవము అయ్యుండొచ్చు. ఎంతో కొంత నిజం లేనిదే అంత బాహాటంగా బయటకొచ్చి కంప్లైంట్లు అవి ఇవ్వరు కదా! అది నిజమే. రెండోది, అబ్బాయి గురించి ఆలోచిస్తే అతను సమాజంలో ఒక పేరు సంపాదించుకొని సినిమా పరిశ్రమలో ఒక నటుడిగా అలా జీవనం గడుపుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో సామాన్య స్థాయి నుంచి పబ్లిక్ ఫిగర్‌గా మారిన పరిస్థితుల్లో ఒక అమ్మాయి కారణంగా అతని భవిష్యత్తుని అతను చేజేతులారా పాడు చేసుకోవడము అనేది కరెక్ట్ కాదు. ఈ ఆలోచన అతనికి ముందు రాకపోవడానికి కారణం అతను అప్పుడు సినిమా యాక్టర్ కాదు. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవి చేసుకుంటూ నటిస్తూ నటుడవ్వాలని అతను వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాను అని చెబుతున్నాడు. అంతే కదా! ఆ స్థితిలో అతనికి ఆదరించడానికి ఒక స్నేహితుడో స్నేహితురాలో అవసరమయ్యారు. ఈ అమ్మాయి అప్పుడు అతనికి హెల్ప్ చేసింది. ఆ కృతజ్ఞత కొద్దీ అతను ఆ అమ్మాయితో సహజీవనం చేయడానికి ఇష్టపడ్డాడు అని వార్తల ద్వారా మనకు తెలియవస్తోంది. అంత మాత్రాన అతని ఫ్యూచరు అతను అయిష్టంగా కొనసాగించవలసిన అవసరం లేదు. ఇక్కడే వస్తాయన్నమాట తేడాలు. ఏంటి, ఈ అక్రమ సంబంధాలు, లివింగ్ టుగెదర్లు, ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఈ పాయింట్లోనే తేడాలు వస్తాయి. వాళ్ళు పబ్లిక్ ఫిగరే అవ్వక్కర్లా. ఇలాంటి వాళ్ళు గొడవల్లోకి వెళ్ళాక పబ్లిక్ ఫిగర్లే అవుతారు కదా ఆబ్వియస్లీ. ఆటోమేటిక్గా. అప్పుడు 10 మంది నోళ్ళల్లో నాంతారు. అందువల్ల దానికి పబ్లిక్ ఫిగర్లే అయ్యి ఉండక్కర్లేదు. ఏమండి, ఇప్పుడు ఈ అబ్బాయికి ఒక పేరు, పరువు, కొంచెము లైఫ్లో సెటిల్ అయ్యే పరిస్థితులు మెల్లమెల్లగా ఏర్పడుతున్న సమయంలో ఎవరితో అయితే ఇతను సహజీవనం చేస్తున్నాడో ఆ అమ్మాయి లైఫ్ స్టైలు సక్రమంగా లేదు. అంటే అక్కడ ఏం జరిగిందంటే అప్పుడు ఆ సిట్యుయేషన్‌లో ఆమె ఒక డ్రగ్స్ కేసులో దొరికింది. ఉమ్, వీళ్ళు కలిసి ఉన్నప్పుడు. ఉమ్, డ్రగ్స్ కేసులో పలానా లావణ్య దొరికింది అని అనలా. ఉమ్. రాజ్ తరుణ్ ప్రేయసి డ్రగ్స్ కేసులో దొరికింది అన్నాడు. మరి అంతే కదా, వీడికి అక్కడ పాపం అంతే కదా. ఆ టైంలోనే ఈయన ఎదుగుతున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉండబట్టి కదా ఆ రకమైన పేరు వచ్చింది. ఎవరో అనామకురాలైతే ఎవరో దొరికారు. ఇప్పుడు మొన్న చెరువు పార్టీలో 180 మందో 80 మందో 100 మందో దొరికారు అన్నారు. అందులో ఒకళ్ళిద్దరి పేరే స్పెసిఫిక్ గా హైలైట్ చేశారు. అయితే హేమ లేకపోతే ఇంకో అమ్మాయి, అంతే. ఇంక వీళ్ళందరూ వెళ్ళలా. ఎందుకని, వాళ్ళు పబ్లిక్ ఫిగర్లు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. అలాగే వీళ్ళ విషయంలో కూడా రాజ్ తరుణ్ అనే అతను సినిమా హీరో కాబట్టి, అతని గర్ల్ ఫ్రెండ్ కాబట్టి, లేదా అతనితోటి సహజీవనం చేస్తున్న అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయి పేరు ఆ రకంగా పబ్లిసిటీలోకి వచ్చింది. లేకపోతే ఆ అమ్మాయి పేరు చెప్పరు కదండి. పాపం తర్వాత వాడికి సినిమాలు లేకుండా పోయాయి. ఇవ్వాల ఈయన కూడా డ్రగ్స్ ఓడేమో, ప్రేసే అంత తీసుకుంటే ఈయన ఎంత సప్లై చేస్తాడు. న్యాచురల్ గా డౌట్స్ ఉంటాయి జనాలకి. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు సినిమాలు రాలా, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. అయితే ఇక్కడ మనము ఇతని గురించి మాట్లాడుకుంటే, అతను కానీ ఆ అమ్మాయి కానీ ఈ లివింగ్ లైఫ్లు అనేటువంటివి ఒక మాట అనుకుని మన ఇద్దరం కలిసి జీవిద్దాము అని అనుకొని అలా జీవితం కొనసాగిస్తూ ఒక 3 ఏళ్ళో ఎంతో జీవించారు కలిసి. ఆ తర్వాత అతను సినిమా హీరో అయ్యాడు. సినిమా హీరో అయిన తర్వాత బిజీ అయిపోయి ఆ తర్వాత అతని జీవన విధానము ఆ వర్క్లో బిజీగా ఉండింది. ఈ అమ్మాయికి ఇతర స్నేహితులు, ఇతర అలవాట్లు అవి ఎక్కువైపోయి అవి అతన్ని మానసికంగా వేధించి బాధించడంతో ఆ అమ్మాయితో ఫర్దర్గా కలిసి ఉండొద్దు అనే నిర్ణయానికి వచ్చాడు. అది
అలాంటి రిలేషన్స్‌లో అది తప్పు కాదేమో బహుశా. కానీ చెప్పలేకపోయాడు. అంటే ఆమె ప్రాబ్లమ్ ఏంటంటే చిన్న చిన్న గొడవలొస్తున్నాయి సైకిక్ అయిపోయేది. ఇసరగొట్టడం, పగలగొట్టడం, కోసుకోవడం, తలబద్దలు కొట్టుకోవడం. అహా! ఎందుకు ఎలా చెప్పగలుగుతాడు? అతనికి సమాజంలో బ్యాడ్ నేమ్ వస్తుంది కదండీ! అతను పనిచేసే హ్మ్. చోట బ్యాడ్ నేమ్ వస్తుంది. సమాజంలోనూ అతన్ని అందరూ చులకనగా చూస్తారు. అలాగే ఆ అమ్మాయికి కూడా ఫ్యూచర్ ఉండదు. తన జీవితము నాశనం అవుతుంది. అమ్మాయిది నాశనం అవుతుంది. అవి 2 జరగకూడదని ఓర్పుగా ఆ అబ్బాయి భరిస్తున్నాడు. హ్మ్. అలా భరిస్తూ దానికి తోడు ఇన్ యాడెడ్ ఈజ్ హావింగ్ గ్రాటిట్యూటీ. ఆ అమ్మాయి తొలినాళ్లలో యెస్. చేసిన హెల్ప్‌కి హ్మ్. కృతజ్ఞతా భావం కూడా అతనిలో పోలేదు. ఉంది. ఈ రెండిటికి తోడు కొద్దో గొప్పో వాళ్ళిద్దరికీ వెనకటికి సామెత ఉంది. తొడ సంబంధం 90 ఏళ్ళని. అలాగా వాళ్ళిద్దరికి ఫిజికల్ రిలేషన్ అవును. ఉంది కాబట్టి ఉంది. హ్మ్. ఉందని ఇద్దరు అంగీకరిస్తున్నారు కాబట్టి దాని తాలూకు అనుబంధం కూడా మనసులో కొద్దిగా ఉంటుంది కదా! పోన్లే బయటికెళ్తే ఎక్కడికెళ్తదో, ఎలా ఉంటదో. ఈ ఇవన్నిటి దృష్ట్యా అతనేంటంటే ఎందుకు పేచీ పడ్డము అని అతని సొంత ఇంట్లో అతను ఉంటూ ఆ అమ్మాయి కూడా ఉండడానికి అలౌ చేశాడు. ఇక్కడ ఆమెతో ఇంకొక కలిసి లేకపోయినా అమ్మాయి ఉండడానికి అతను అనుమతించాడు. ఇంకొక లిటుకుంది. హ్మ్. వీళ్ళిద్దరికీ 18 కుక్కలున్నాయి. 18 వీడికి 20 ఇష్టమే, ఆమెకి ఇష్టమే. ఇప్పుడు కుక్కల మధ్యలో ఏమీ చేయలేదండి. అవి పెంపుడు పెట్ డాగ్స్. అతనికి ఇష్టమై పెంచుకుంటున్నాడో, అమ్మాయికి ఇష్టమై పెంచుకుంటుందో దట్ ఈస్ సెపరేట్ ఇష్యూ. కుక్కల్ని పెంచుకోవడం, పని వాళ్ళని పెట్టుకోవడము, వాళ్ళ వాళ్ళ స్తోమతలను ఇష్టాలను బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. వి ఆర్ నాట్ నోబడీ ఈస్ నాట్ బాదర్ అబౌట్ దట్. దట్ ఈస్ దేర్ విష్. బట్ కుక్కల కంటే హీనంగా హ్మ్. దెబ్బలాడుకు చావడము, సమాజంలో చెడ్డ ఇది పేరు తెచ్చుకోవడము, ఇది బాగుంది. ఓకే. చెడ్డ పేరు తెచ్చుకోవడము, అది ఎవరికీ శ్రేయస్కరం కాదు. స్త్రీకి గాని, పురుషుడికి గాని. ఈయన ఎంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు అనే సామెత అలాగా ఏదో కొద్దో గొప్ప ఒక నటుడు అని యంగ్ హీరో బాగా చేస్తున్నాడని ఓ పేరుంది. ఓ 4, 5 సినిమాలు బాగా ఆడాయి కదా అతనివి. అతను బాగా ఆలోచించి ముందు చూపుతోటి ఎవరు ఎలా కలిసామో అలాగే విడివిడిగా ఉందాము అనే నిర్ణయానికి రావడం నాకెందుకో తప్పు అనిపించట్లేదు. అలాగే అంగీకరించట్ల. ఈ అమ్మాయి కూడా అతనితో సహజీవనమే చేసింది గానీ, వాళ్ళిద్దరికీ ఎక్కడ రైట్ రాయల్‌గా వివాహ వ్యవస్థ అకార్డింగ్ టు మ్యారేజ్ అయితే కాలేదు. ఏదో అవును. దండలు మార్చుకున్నాం, బెడ్‌రూముల్లో తాళి కట్టాడు, ఓయే రూముల్లో ఓహో అనుకున్నాము. ఇవన్నీ వేస్ట్ అండి. ఓకే. అవి లెక్కలోకి రావు. లీగల్‌గా ప్రూవ్ అవ్వవు అవన్నీ. అవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్‌లో పార్ట్‌లు. ఎవరి మనసు తృప్తికి వాళ్ళు చేసుకున్నవి. అంతేగాని లీగాలిటీలోకి రావు. ఎప్పుడు వివాహ వ్యవస్థను అనుసరించి వివాహం చేసుకుని, శుభలేఖలు అచ్చు వేయించి 10 మంది బంధువుల్ని పిలిచి పెళ్లి చేసుకోవడమో, లేదా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడమో చేస్తే లీగల్‌గా ఇతను నా భర్త 11 ఏళ్ళు కలిసున్నాం, 20 ఏళ్ళు కలిసున్నాం, 3 ఏళ్ళు కలిసున్నాం, 3 రోజులు కలిసున్నా ఆవిడ లీగల్ వైఫ్ అవుతుంది. ఈయన లీగల్ హస్బెండ్ అవుతాడు. ఇలా 30 ఏళ్ళు కలుసుకున్నా నో యూజ్. కలిసున్నా నో యూజ్. ఉపయోగం లేదు. వ్యాలిడిటీ ఉండదు ఆ లైఫ్‌కి. ఆ అమ్మాయి చాలా తప్పుగా అతని మీద ఎలిగేషన్ పెడుతోంది అని నా భావన. అంటే ఒక ఆడపిల్లగా నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది ఆవిడ మీద. ఎట్ ది సేమ్ టైమ్ అతని యొక్క ఫ్యూచర్‌ని నిజమైన స్నేహితురాలు, నిజమైన లివింగ్ టుగెదర్ గర్ల్ అయ్యుంటే అతని యొక్క ఫ్యూచర్‌కి అడ్డుపడకూడదు. ప్రేమ త్యాగాన్ని కోరుకోవాలి. ఆ పిల్ల అదే అంటుంది. 11 ఏళ్ళు భరించాను. ఇప్పుడు భ్రష్ట్ అయిపోయానంటుంది. తప్పండి. 11 ఏళ్ళు నువ్వెక్కడ భరించావు? అతనేం నిన్ను చెప్తున్నా భరించాడు. అతను నిన్ను భరించాడు. అతను చెప్తున్నాడు స్పష్టంగా. 2014 నుంచి 17 వరకే మేమిద్దరము లివింగ్ టుగెదర్. ఆ తర్వాత ఆ అమ్మాయిని నా ఇంట్లో ఉండనిచ్చాను. నేనో పోర్షన్‌లో ఉండే, అమ్మాయిని ఓ పోర్షన్‌లో ఉండమన్నాను. బయటికి తరిమేయలేదు మంచి పిల్లోడు కాబట్టి. తరిమేసినా అతనికి హక్కుంది. ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోవాల్సిందే. తను ఇలాంటి పైనుండేవాడు. ఈమె రిలేషన్‌లు అంతే కిందుండేది. మరి. ఇటువంటి రిలేషన్‌లు అంతే. తుమ్మితే ఊడే ముక్కు లాంటివి. ఏవండీ? అట్లాంటిది అతను ఆ అమ్మాయికి ఆదరించినట్టే లెక్క. కానీ ఆ అమ్మాయితో అతను సంసార జీవనం మాత్రం గడపలేదు.
ఈజ్ ఎ ఫ్రీ బర్డ్. అతని వ్యక్తిత్వము అతనిది. అతని వ్యక్తిగత కోరికలు అతను బయట ఎక్కడో తీర్చుకుంటున్నాడు. అది అతని స్వవిషయము. ఈ అమ్మాయికి మాట్లాడే హక్కు లేదు. ఈమె వ్యక్తిగత కోరికలు కూడా ఆ! తీర్చుకుంటుంది. ఆవిడ ఎవరో మస్తాన్ మస్తానా సాయి. ఏదో పేరు చెప్తున్నారు. అతనితో ఫ్రెండ్‌షిప్ చేస్తుందట. అతను కూడా పెళ్లి చేసుకోను అంటే అతని మీద కేసు పెట్టింది. ఇవన్నీ తెలుస్తున్నాయి కదా న్యూస్‌లో. అంటే ఈవిడ గ్రంథ సాంగురాలే. సామాన్యురాలు కాదు. అటువంటప్పుడు అటువంటి అమ్మాయి మీద ఎవరికి జాలి కలుగుతుంది? ఎప్పుడు జాలి కలుగుతుంది? అతను మోసం చేస్తే. అతను మోసం చేయలా. ఈ అమ్మాయి మోసపోతే, ఈ అమ్మాయి ఏం మోసపోలేదండి. ఇద్దరూ కలిసి, ఒక అమ్మాయి, ఒక యువకుడు, యువకుతి ఇద్దరూ కలిసి మన ఇద్దరం కలిసి జీవిద్దాము అనుకున్నారు. కొంతకాలం కలిసి ప్రయాణం చేశారు. ఆ తర్వాత ఆ అబ్బాయి వద్దనుకున్నాడు. అదే మాట అమ్మాయికి చెప్పాడు. అయినా అమ్మాయిని పూర్తిగా గెంటేయలేదు. నువ్వు ఇంకో దారి చూసుకునేదాకా ఉండు అన్నాడు. ఆ అమ్మాయి దాష్టికాలు, అమ్మాయి బెదిరింపులు ఇవన్నీ ఎక్కువైపోయాయి. అలాగే అమ్మాయి చేష్టలు, డ్రగ్స్ తీసుకోవడాలు, జైళ్ళకి వెళ్ళడాలు ఇవన్నీ కూడా అతి అవ్వడంతో అతనికి అది చాలా ఇబ్బందికరంగా ఉంది. అక్కడే ఉండి అవి భరించలేక, ఆ అమ్మాయిని తరిమేయలేక అతనే తన ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోయాడు. ఒక రకంగా అతను మంచి వ్యక్తి అనే అనుకోవాలి. అయితే ఈ అమ్మాయి విషయంలో ఆ అమ్మాయి చేస్తున్న ఏకైక తప్పు ఏమిటంటే, తను అతన్ని వద్దు అని అనుకోవట్లేదు కాబట్టి, ఆ అమ్మాయి అలాంటి వ్యక్తి అయితే, అతనే కావాలి అనుకునే వ్యక్తి అయితే, అతనితో మునుపు 3 ఏళ్ళు కలిసి ఉన్నప్పుడు ఎంత ప్రేమాభిమానాలతో ఉందో, ఎంత అమికబుల్‌గా ఉందో, అలాగే ఉండుంటే అతను అసలు విడిపోయేవాడు కాదు. అవును. చక్కగా కలిసి ఉండేవాడు. లక్షణంగా ఈ పాటికి పెళ్లి కూడా చేసుకునేవాడేమో. చెప్పాడు తను కూడా. అన్ని బాగుంటే చేసుకుందాం అనుకున్నానండి. హ్మ్. తర్వాత నాకు ఆవిడ పద్ధతి నచ్చలేదు. అందుకని వీళ్ళ విషయంలో ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళు పడతారు అనేదానికి ఎగ్జాంపుల్ ఆ అమ్మాయే. బాగుంది. వీళ్ళ వరకు వీళ్ళు కొట్టుకోండి, చావండి, ఏమన్నా చేసుకోండి. హ్మ్. పలానా హీరోయిన్‌తో ఈయన ఎఫైర్ పెట్టుకున్నాడు. వాళ్ళ తమ్ముడు నన్ను బెదిరిస్తున్నాడు. నేను వద్దన్నానని మధ్యలోకి ఇంకో అమ్మాయిని లాగింది. అసలు పలానా హీరోయిన్‌కి నిన్ను ఫోన్ చేయమని ఎవడు చెప్పాడు? బోలెడు మంది హీరోయిన్‌లతో అతను హీరోగా యాక్ట్ చేస్తాడండి. అంటే అది వృత్తి అతనిది. సినిమా యాక్టింగ్ అనేది. అందరికీ నువ్వు లింకులు పెట్టేస్తావా? ఓకే. ఒకవేళ ఆళ్ళకి ఇష్టమై ఉంటే ఉంటాయి. నువ్వెవరివి ఆపడానికి? తాళి కట్టిన భార్యవా? లీగల్ వైఫ్‌వా? నో. ఏ రైట్‌తో నువ్వు ఆపుతున్నావు? నీకు అడిగే క్వెషన్ చేసే రైట్ లేదు. ఆ రైట్ నీకు కావాలి అంటే డే వన్నే నువ్వు ఇతన్ని ఒంటి మీద చేయి వేయడానికి ముందే, అయ్యా మన ఇద్దరం పెళ్ళాడిన తర్వాతే నువ్వు నన్ను టచ్ చెయ్యి అని చెప్పాలి. లివింగ్ టుగెదర్‌లకి అట్లా అని ఎగురుకుంటూ వెళ్ళకూడదు. అయ్యా! వెళ్తే ఇలాగే అవుతుంది. అందుకని ఆడపిల్లలు తస్మాత్ జాగ్రత్త. మీరు లేటెస్ట్ ట్రెండు, మాకు స్వేచ్ఛ లేదా, మేము మగవాడితో సమానం కాదా, ఈ మాటలకి సమాధానం ఇదిగో జీవితాలు ఇలాగ అయిపోతాయి. నష్టపోయేది ఇలాంటి లైఫ్ స్టైల్‌లో స్త్రీయే ఎక్కువ నష్టపోతుంది అనే ఒక చిన్న సూక్ష్మాన్ని ప్రతి ఆడపిల్ల గుర్తుపెట్టుకోవాలండి. మగవాడు వాడికేంటి, ఈ అమ్మాయి వదిలేస్తే ఇంకో అమ్మాయి లేదా ఎవరినో పెళ్ళాడతాడు. కానీ ఆడపిల్ల అలా కాదు. ఒకసారి లైఫ్ స్పాయిల్ అయిపోతే మళ్ళీ లైఫ్ ఏర్పడొచ్చు, ఏర్పడకపోవచ్చు. అందుకని ఆడదే అణిగిమణిగి ఉండాలి అని పెద్దలు ఆది నుంచి చెప్తారు. అంతేగాని ఆడపిల్లకి స్వతంత్రం లేదని కాదు, ఇవ్వకూడదని కాదు, తీసుకోకూడదని కాదు. ఒక పద్ధతి పాడు లేని ఆడపిల్లల బతుకులు ఇలాగే అవుతాయి. థాంక్ యూ మా. థాంక్ యూ సో మచ్.